అమ్మా ఈసారి ఓటు ఎవరికి వేయాలమ్మా? క్లారిటీ లేదు నాకు. ఇప్పుడు చదువుకుని డిగ్రీలు చదువుతున్నారు కానీ మీకు అసలు క్లారిటీ దేంట్లోని క్లారిటీ లేదు. అలాగే ఎలక్షన్లో నాయకుడిని ఎన్నుకునే క్లారిటీ మీకు ఎక్కడుంది? మీకు తోసినట్టు చేస్తారా, ఎవరిని అడగరు. అది కాదమ్మా, ఇప్పుడు ఓటు పార్టీని చూసి వెయ్యాలా, అక్కడ నిలబడిన వ్యక్తిని చూసి వెయ్యాలా, లేదా వాళ్ళు పెట్టిన సంక్షేమ పథకాలను చూసి వెయ్యాలా? కాదమ్మా, నువ్వు మూడు అంశాలు పెట్టావు కదా, మూడిట్లోని సంక్షేమ పథకాలను చూసి అయితే అసలు వేయకూడదు. పార్టీని పెట్టి అయితే నిర్ణయం తీసుకోకూడదు. ఇంకా మూడోది వ్యక్తి. ఆ వ్యక్తి గురించి ఆలోచించాలి. ఆ వ్యక్తి కొత్తగా నిలబడ్డ వ్యక్తా లేదా ముందు నుంచి ఉన్న వ్యక్తా? ఆ వ్యక్తి చేసిన అభివృద్ధి ఏంటి, దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. నువ్వు నిర్ణయం తీసుకునే ముందు నేను ఒక వ్యక్తి గురించి ముఖ్యంగా నీతో చెప్పాలి. అది మొత్తం విన్న తర్వాత నీ నిర్ణయం. సరే అమ్మా, నీకు తెలిసిన విషయాలు చెప్పు, నేను వింటాను. మాకు అసలు ఓటు గురించి కానీ రాజకీయం గురించి కానీ మాకు అసలు అప్పట్లో ఏమీ తెలిసేది కదమ్మా. మాకు తెలిసి వచ్చే టైంకి అప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి ఒక వ్యక్తి ప్రవేశించారు. ఆయన ఎవరో కాదమ్మా, మహానటుడు నందమూరి ఎన్టీ రామారావు గారు. ఆయన తెలుగు వాళ్ళకి రాజకీయం అంటే ఏంటో తెలిసేలాగా ఆయన ప్రసంగంలో మాకు అందరికీ అర్థమైంది. ఆ నాయకుడు చేసిన పనులకే ఆయన ఈ రోజుకి మా మనసుల్లో ఉండిపోయారు. ఆయన ఏంటంటే ఎలక్షన్లో నిలబడినప్పుడు రెండు హామీలుగా ముఖ్యంగా మేము గుర్తుపెట్టుకునే ఏంటంటే, ప్రతి పేదవాడికి కిలో ₹2 చొప్పున బియ్యం ఇస్తాను, మద్యపానం నిషేధిస్తాను, ఆడవాళ్ళకి అన్నిటిలోనూ హక్కులు కల్పిస్తాను అని చెప్పిన ఈ వాగ్దానాలు ఈ రోజుకి కూడా ప్రతి మనిషిలోని నిలబడిపోయినాయి. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి మాకు అర్థమైంది. నేను ఇది ఒక పార్టీని ఉద్దేశించి చెప్పట్లేదు. ప్రజానాయకుడు అంటే ఎలా ఉండాలన్నది ఆయన చూసాకే మాకు రాజకీయాల గురించి మాకు తెలిసింది కాబట్టి ఆయన్ని ఒక ఉదాహరణగా చెప్పాను నీకు. ఇప్పుడు అలాంటి ప్రజానాయకుడు అంటే కష్టం, కానీ నేను కొన్ని విషయాలు చెప్తాను, అవి దృష్టిలో పెట్టుకుని నువ్వు ఓటు హక్కు వినియోగించుకో. ప్రస్తుతం ఏంటంటే నువ్వు ఓటుకి నోట్ అన్నదా తీసుకోకు. తర్వాత సంక్షేమ పథకాలకు ఆశపడి ఓటు వేయకు. ఎవరైతే రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటారో, నిరుద్యోగాన్ని అరికడతారో వాళ్ళని ఎన్నుకుని నువ్వు నాయకుడు అని ఓటేసుకుని ఆ నాయకుడిని గెలిపించు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే యువత ఉద్యోగాలు లేక యువత ఏం చేయాలో తెలియక చెడు మార్గాల వైపు ప్రయాణిస్తున్నారు. వాళ్ళకి అవకాశాలు లేక నేరాలు ఘోరాలు జరగడానికి కొంత కారణం కూడా నిరుద్యోగ సమస్య. ఎవరైతే ఈ నిరుద్యోగ సమస్యను అరికడతారో, రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తారో ఆ నాయకుడు, ఆ పార్టీ ఎవరన్నది బలంగా ఉందన్నది నువ్వు నిర్ణయించుకుని నీ ఓటు హక్కును వినియోగించుకో. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. కానీ నాలాగే అందరూ ఆలోచిస్తారా? నా ఒక్క ఓటు వల్ల సమాజం మారుతుంది. మీ యువత ఆ మాటే మానేయాలి. నా ఒక్కడి వల్లే అవుతుంది అన్న మాట మీరు తీసే. సరే అమ్మా, నా ఓటు హక్కుని నేను నిజాయితీగా వినియోగించుకుంటాను. అలాగే మీ అందరూ కూడా మీ ఓటు హక్కుని నిజాయితీగా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము.